ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే డిసెంబర్ 30వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 68,298 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 16,544 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,10,00,000 రూపాయలు. ఈరోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనానికి కూడా 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, మరీ తక్కువగాను లేదు. భక్తుల యొక్క రద్దీ మధ్యమంగా సాధారణంగా కొనసాగు. చాలా మంది భక్తులు ఇక్కడ చెప్తున్న సమయానికి, మేము దర్శనానికి వెళ్ళిన సమయానికి చాలా తేడా ఉంది అని చెప్తున్నారండి. ఇది టీటీడీ వారు ప్రతిరోజు కూడా ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోందనేది వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారండి. వాటినే మేము తీసుకొని ఒక వీడియో రూపంలో మీకు అందిస్తున్నాము. ప్రతిరోజు దర్శన సమయం తెలియాలి అనేసి వాళ్ళు టీటీడీ వాళ్ళు దర్శనానికి ఎంత సమయం పడుతోందని చెప్తారో దాన్నే మేము మీకు వీడియోలో చెప్తామన్నమాట. భక్తులు దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ఆ టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. ఒకసారి మీరు కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోగలరు. జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ రోజున మాత్రం భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఫ్రీ దర్శనం కానీ, సర్వదర్శనం కానీ, 300 రూపాయల దర్శనం కానీ, అన్ని రకాల దర్శనాలకు కూడా న్యూ ఇయర్ రోజు భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఒక భక్తుడు, మేడం జనవరి 14న ఉదయం 5 గంటలకు తిరుమల దిగుతాము, కాలినడకలో వెళ్తాము, మాకు సర్వదర్శనం టికెట్స్ దొరుకుతాయా ప్లీజ్ చెప్పండి అని అడిగారు. జనవరి 10 నుంచి జనవరి 19వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే ఉంటుందండి. వాటికి సంబంధించిన దర్శనం టికెట్లను తిరుపతిలో 8 చోట్ల ఇస్తారు. మన ఛానల్లో ఉన్న వైకుంఠ ఏకాదశి వీడియోలు చూడండి, అందులో చెప్పాను. ఆ టికెట్స్ తీసుకొని మీరు నడిచి అయినా కొండకి వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా కొండకి వెళ్ళొచ్చు. అలాగే తిరుమలలో రూమ్స్ ఏ ప్రాంతంలో ఇస్తారు అని అడిగారు. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ని కేటాయిస్తారండి. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత దాదాపుగా రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. రూమ్స్ సౌకర్యాలను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ, జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంకొకరు, నా ఫ్యామిలీకి మార్చి 30వ తేదీన 300 రూపాయల దర్శనం బుక్ అయింది, నాకు 31వ తేదీన బుక్ అయింది, ఎలా హ్యాండిల్ చేయాలి అని అడిగారు. హ్యాండిల్ చేయడం ఏం లేదండి, మీ దర్శనం టికెట్లో ఇచ్చిన తేదీలోనే మీరు దర్శనానికి వెళ్ళాలి. అంతకు ముందు వెళ్ళినా అనుమతించరు, ఆ తర్వాత తేదీ వెళ్ళినా అనుమతించరు. మీ ఫ్యామిలీని 30వ తేదీ దర్శనానికి పంపించి మీరు 31వ తేదీనే దర్శనానికి వెళ్ళాలి. టికెట్లో ఇచ్చిన డేట్ మరియు టైంకే మిమ్మల్ని క్యూ లైన్లోకి అనుమతిస్తారు. అలాగే ఇంకొకరు, ఫ్రీ దర్శనం టికెట్ లేకుండా జనవరి 1వ తేదీన ఫ్రీ దర్శనం టికెట్ లేకుండా పోవచ్చా రేపు అని అడిగారు. అలాగే ఫ్రీ దర్శనం టికెట్ లేకుండా పోవచ్చా రేపు అని అడిగారు. పంపిస్తారండి. చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. న్యూ ఇయర్ కాబట్టి టికెట్స్ లేకుండా పంపిస్తారా లేదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అనుమతిస్తారండి. జనవరి 1వ తేదీన అంటే రేపు అన్ని రకాలైన దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. రోజులాగే అన్ని రకాల దర్శనాలు తిరుమల ఆలయంలో కొనసాగుతాయండి. రేపు మీరు టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనంకైనా వెళ్ళొచ్చు, లేదా తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు ఇస్తారండి రేపు కూడా.
అవి తీసుకొనైనా దర్శనానికి వెళ్ళొచ్చు. మీరు ఆన్లైన్లో ఏదైనా దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే కూడా ఆ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. 2025 జనవరి 1వ తేదీన అన్ని రకాలైన దర్శనాలు కూడా రోజులాగే యథావిధిగా కొనసాగుతాయి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.